కమ్మ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని విశ్వవ్యాప్తమని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కుసుమ కుమార్ అన్నారు. విదేశాల్లో ఉన్న ఎక్కువ మంది భారతీయుల్లో కమ్మవారే అధికమన్నారు. వనస్థలిపురం వేదికగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ కలిసి అవకాశం ఇచ్చిన ఈ వనస్థలిపురం కమ్మ సంఘం యొక్క సభ్యులు ఆర్గనైజర్స్ అందరికి కూడా నమస్కారాలు. నాతో పాటు వేదికను అలంకరించిన కొల్లి మాధవి గారు, బీఆర్కే న్యూస్ అధినేత రామకృష్ణ గారికి, చక్రపాణి గారికి, డాక్టర్ చంద్రకాంత్ గారికి, శ్రీనాథ్ గారికి, మేడా శ్రీనివాస్ గారికి, రాఘవేంద్రరావు గారికి, ఉన్ను సుబ్బారావు గారికి, ఇక్కడ రామారావు కనిపిస్తూ ఉన్నాడు. కేజీఎఫ్ మీటింగ్ పెట్టేటప్పుడు ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పడం జరిగింది. ఒక 1200 నుంచి 1500 మందిని ప్రపంచవ్యాప్తంగా ఆన్ ఇన్విటేషన్ ఆహ్వానం మేరకు వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల్లో నుంచి ప్రముఖులే కాకుండా కులాభిమానం ఉన్న వారిని ఆహ్వానించుకొని దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఈ యొక్క గొప్ప జాతిని కొన్ని కారణాల వల్ల వెనుకబడుతూ ఉంది, దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది రెండు రోజుల వేదోమదనం చేద్దామని దాని మీద మేము అనుకోవడం జరిగింది. కానీ ఆ స్పందన చూసిన తర్వాత 1200 నుంచి 3000, 4000, 5000 కూడా వెళ్ళింది. రామారావు కూడా అన్న మీరు అది పెడుతున్నారు, నాకు ఇక్కడ హోర్డింగ్స్ ఉన్నాయని చెప్పి హైదరాబాద్ ఇటు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మా షోరీతో కలిసి కేజీఎఫ్ హోర్డింగ్స్ అన్ని కూడా పెట్టాడు. ఇప్పుడు అతను ఇక్కడ మార్కెటింగ్ కంపెనీ డైరెక్టర్. ఆయనకి, ఇక్కడ ఆర్గనైజర్స్ పరచూరి ప్రవీణ్ గారికి, వెలగా చంద్రశేఖర్ గారికి, ఎన్వి రావు గారికి, గద్దె రవిచంద్ర గారికి, దుప్పలపూడి శివ గారికి, కుందూరు వెంకటేశ్వరరావు గారికి, అందరికీ సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క నమస్తమాంజలి. కేజీఎఫ్ అంటే ఏమిటి అనేది చక్రపాణి గారు చెప్పారు. ఒక 20 సంవత్సరాల క్రితం కమ్మవారికి ఒక ప్రపంచ స్థాయి ఒక సంస్థ అవసరం అని కనుక అనుకుని ఉంటే అది అతిశయోక్తి కింద ఉండేది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన జాతి విస్తరించినంత ఒక 20 సంవత్సరాల క్రితం లేదు. ఈరోజు మీరు తానా చూసినా పేరుకది తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అయినా కానీ దాంట్లో 99% ఉంది మన కమ్మవారి. అలాగా తానా అధ్యక్షులతో పాటు మిడిల్ ఈస్ట్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అట్లా అన్ని దేశాల నుంచి, మన భారతదేశంలో నుంచి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా కేజీఎఫ్ ప్రతినిధులు రావడం జరిగింది. అంటే 90 రోజుల్లోనే చేశాం. నా యొక్క క్లాస్మేట్, నాతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, మేమిద్దరం వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఒకటేసారి చేశాం. ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పారు, మాధవి గారు కూడా చెప్పినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కాంగ్రెస్ పార్టీలో 2వ అతిపెద్ద స్థానం. దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళందరూ ప్రెసిడెంట్ కావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు మహేష్ గౌడ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నేను ఎందుకు కాలేకపోయాను వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్గా అంటే బికాజ్ ఆయన కమ్మ. నేను పుట్టి పెరిగింది సంగారెడ్డిలో, నా మూలాలు వచ్చేసి తెనాలి నుంచి. అంటే ఇక్కడ పుట్టి పెరిగినా నా పిల్లలు ఇక్కడే పుట్టారు, నేను ఇక్కడే పుట్టాను. అయినా కానీ కమ్మ అనగానే వీరు ఆంధ్రులు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మూలాలు. మనం ఇక్కడ 2వ స్థానానికే పనికి వస్తాం, కానీ మొదటి స్థానానికి వీళ్ళు అర్హులు కాదు అనే ఒక అభిప్రాయం అనేది అందరిలో పెరుగుతూ ఉంది. దాన్ని తుంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంతకుముందు ఎంసీహెచ్ ఉన్నప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నప్పుడు యాదవ సమాజం సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఎప్పుడైతే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిందో ఈరోజు మన కమ్మవారం మనం సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఇన్ హైదరాబాద్. అటువంటి సంఖ్యాపరంగా కూడా అంత ఎక్కువగా ఉన్న మన కమ్మవారు వేరెందుకు కాకూడదు.
నేను ఈరోజు ఇక్కడ మీ సమక్షం నుంచి నేను మాట్లాడుతున్నాను. బీఆర్కే న్యూస్లో కూడా లైవ్ వెళ్తుంది. తర్వాత మా జంగా శ్రీను వీళ్ళందరూ, మా నాగార్జున శౌరి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెడతారు. నేను ఒక పార్టీలో జాతీయ స్థాయిలో ఉండి కూడా నేను ఈరోజు గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మేయర్ అవకాశం ఇస్తారో, పార్టీలకు అతీతంగా, నేను కాంగ్రెస్ నాయకుడిని, కానీ కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, జిహెచ్ఎంసీలో మన కమ్మవారు మొదటి పౌరుడిగా మేయర్గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రంలో మన కమ్మవారు సీఎం కాగలరు. ఏం తక్కువ, మనం 5.5% ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్ర జనాభాలో 5.5% మనం ఉన్నాం. మనకి 3 సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో, 4 సీట్లు ఇచ్చాడు టీఆర్ఎస్ అతను. అంటే మన సంఖ్యాపరంగా ఇప్పుడు ఒక కొత్త నినాదం మీద ఎత్తుకున్నారు, జిత్ని ఉంచి సంఖ్య ఉత్రి భాగదారి అని. అంటే వారి యొక్క సంఖ్యను బట్టి వారికి అవకాశాలు ఉండాలని. అటువంటిప్పుడు మనకి తెలంగాణ అసెంబ్లీలో కనీసం మన వాళ్ళు 89 మంది ఉండాలి. మనం 45 ఎంపీలు ఉండాలి మన వాళ్ళు. నేను ఒక రాజకీయ నాయకుడిని, రాజకీయాలకు ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజకీయాల్లో ప్రధాన కుర్చీలో మన వాళ్ళు ఉంటే 30 మందికి కుర్చీలు వేసి 30 మందికి ఉన్నత సముచిత స్థానం మనం కల్పించగలం. కాబట్టి ఏదైనా సాధించేది రాజకీయాలే. సరే, నేను ఇప్పుడు క్యాబినెట్లో లేకపోయినా, డైరెక్ట్గా ప్రభుత్వంలో లేకపోయినా, నాకున్న పరిచయాల ద్వారా సాధ్యమైనంత వరకు మనకు అమ్మవారికి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏసీపీల స్థాయి వరకు సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి సహాయం చేశాను, మంచి పొజిషన్లో తెప్పించాను. శ్రీనాథ్ గారు చెప్పినట్టు ఇంకా కొందరికి కూడా అవకాశాలు రాకుండా ఉన్నారు. వాళ్ళకు కూడా నా శాయశక్తిలో ప్రయత్నించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీ అందరికీ చెప్తూ, ముఖ్యంగా మన మీద ఒక విమర్శ ఉంది, వీరు సంఖ్యాపరంగా తక్కువ ఉన్నా కానీ అన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు, అన్నింటిలో వీళ్ళే అగ్రభాగాన్ని ఉంటారు అని. అది కేజీఎఫ్లో అదేదో ఎగ్జాజరేషన్ కాదు. కేజీఎఫ్ బ్రోచర్ ఏదైతే మేము రిలీజ్ చేసామో చాలా సైంటిఫిక్గా జనాభా లెక్కలతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా సైంటిఫిక్ డేటా తెప్పించి 2,10,00,000 మంది కమ్మవారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అంటే భారతదేశ జనాభా 140 కోట్లు అయితే మనం 2,10,00,000 మంది ఉన్నాం. అంటే భారతదేశ జనాభాలో మనం 1.5%. అదేం తక్కువ నంబర్ కాదు. అటువంటిది మన యొక్క సంఖ్య ఇంకా చూపించి, మన యొక్క బలాన్ని ఇంకొంచెం చూపించి, మన బలం ఉందంటే కాదు, ఎదుటివాడికి మన బలం తెలిస్తేనే మన బలానికి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సర అంతంలో, అంటే డిసెంబర్ మాసంలో తమిళనాడులో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న కమ్మవారి సంఖ్య కంటే కూడా, 2 రాష్ట్రాలు కలిపిన సంఖ్య కంటే కూడా తమిళనాడులో మన కమ్మవారి సంఖ్య ఎక్కువ. దాదాపు 70 లక్షల మంది ఉన్నారు మన వాళ్ళు. అంటే తమిళనాడు జనాభాలో 8% మంది మనం. దానికి తగ్గట్టుగా అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు మనకి రాజకీయంగా రావాల్సిన లబ్ధి రావట్లేదు. అక్కడ మనని కమ్మవారి నాయుడుస్ అంటారు. 400 సంవత్సరాల క్రితం వెళ్ళినా కానీ ఇప్పటి కూడా వారి ఇళ్లలో తెలుగే మాట్లాడతారు. అయితే కొంచెం వారి యాస వేరేగా ఉంటుంది. ఒక 10 లక్షల మందితో అతి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఇదిగో ఇది మా యొక్క సంఖ్య, ఇదిగో ఇది మా యొక్క బలం, ఎవరైతే మాకు 40 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తారో మా సామాజిక వర్గం వారికే మా యొక్క ఓట్లు ఇస్తారు. అంతేగాని కమ్మ సామాజిక వర్గాన్ని ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కింద, లేకైతే డబ్బు ఇచ్చే కులము, ఎలక్షన్స్లో చందాలు ఇచ్చే కులం కింద చూడటం అనేది మానుకోవాలని చెప్పేసి సభాముఖంగా ఇక్కడ నుంచి నేను చాలా మందికి డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. మేము మా సంఖ్యతో పాటు డబ్బు ఇచ్చే కులం, డబ్బు తీసుకొని ఓటేసే కులం కాదు మాది. డబ్బు ఇచ్చి ఎదురిచ్చి ఓటేసే కులం, రాజకీయ నాయకులను తయారు చేసే కులం, రాజకీయాన్ని శాసించే కులం. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలో గిన్నీస్ బుక్లోకి ఎక్కారు. ఆయన ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చి, ఆ రోజు ఎంతో ఇందిరాగాంధీ గారు కూడా బతికే ఉన్నారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీని కూకల వెలుతో పెగిలించేసేసి అధికారంలోకి వచ్చాడు. అంటే మహనీయుడు, యుగ పురుషుడు. ఆయనని మనం స్ఫూర్తిగా తీసుకున్నాం. అలాగే ఎన్జి రంగా గారు కావచ్చు. నేను కేజీఎఫ్లో చెప్పాను. కేజీఎఫ్లో చాలామంది విలేకరులు కూడా నన్ను అడగడం జరిగింది, అన్ని రంగాల్లో మీరే ప్రముఖంగా ఉన్నారు కదా, మరి ఇంక ఏం ఆశించి మీరు ఒక ప్రపంచ స్థాయి ఒక సంస్థని స్థాపిస్తున్నారు అని. నేను వారికి చెప్పింది ఒకటే,
మీకు కనిపిస్తుంది అన్ని రంగాల్లో, ప్రముఖంగా సినీ ఫీల్డ్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, అన్ని రంగాల్లో కనిపిస్తున్న వాళ్ళు మీకు 2-3% మా కమ్మవారిలో అత్యధిక శాతం మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, దాదాపు ఒక 20% దారిద్ర్య రేఖ కంటే కూడా దిగువన ఉన్నారు మా వాళ్ళు. దురదృష్టవశాత్తు అగ్రకులం కావడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వాల నుంచి లబ్ధులు రావట్లేదు. మా యొక్క జాతిని పైకి తీసుకురావడానికి, మా యొక్క యూనిటీని పెంచుకోవడానికి ఈ యొక్క కేజీఎఫ్ పెట్టామని అలా నేను చెప్పడం జరిగింది. ప్రపంచంలో మనల్ని మనం ఎవరితో పోల్చుకోవాలనుకుంటే ఒక జ్యూస్ ఒకటే మనకి వారికి పోలిక ఉంటుంది. జ్యూస్ తప్పించి ఇంక ఏ జాతి, ఏ మతం మనల్ని సరిపోయే మతం, జాతి అనేది లేదు. ఈరోజు నోబెల్ బహుమతులు ఒక 10 నోబెల్ బహుమతులు వస్తే 10లో 6 జ్యూసే ఉంటారు. ఈరోజు అమెరికాని కావచ్చు, మిడిల్ ఈస్ట్ని కావచ్చు, ప్రపంచాన్ని శాసిస్తున్న వారు జ్యూస్. వారికి మనకి చాలా పోలికలు ఉన్నాయి. అయితే వారికి మనకి లేని విషయం ఒకటి ఏంటంటే ఐకమత్యం. వారికి చాలా ఐకమత్యం ఉంది. మనకు అటువంటి ఐకమత్యం మనం కూడా పెంచుకుందాం. ఎందుకంటే అటువంటి అవసరం వచ్చింది. ఇంతకుముందు శ్రీనాథ్ గారు చెప్పినట్టు కూడా పక్క రాష్ట్రంలో మన మీద ప్రత్యక్ష దాడులు జరిగినాయి, ఈ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఒక ఐఏఎస్ అధికారి, అతనికి కలెక్టర్గా పోస్టింగ్ రావట్లేదు. అతను కలెక్టర్గా ఐఏఎస్ పాస్ అయ్యి జాబ్లో చేరి 7 సంవత్సరాలైనా కానీ కలెక్టర్గా పోస్టింగ్ చేయలేదు. నేను చీఫ్ సెక్రటరీ గారిని అడగడం జరిగింది, అమ్మా ఏంటి ఇతను చేసిన తప్పేంటి, మీరు ఇతన్ని అంతమంది ప్రభుత్వంలో కూడా మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఎందువల్ల ఇతన్ని మీరు కలెక్టర్గా అవకాశం ఇవ్వలేదు అంటే, అతని పేరులో మన కులం తెలిసేది ఆయన పేరులో ఉంది. దానివల్ల అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆయనని పక్కన పెట్టమన్నారంట. గవర్నమెంట్ రాగానే ఇప్పుడు ఆయనకి ఒక మంచి జిల్లాలో కలెక్టర్గా పోస్టింగ్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు పనిచేస్తున్నారు. మన వాళ్ళు 30 కలెక్టర్లు ఉన్నారు. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 3 జిల్లాలకి మన వాళ్ళు కలెక్టర్గా బాధ్యత పనిచేస్తూ ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు, చాలామంది డాక్టర్లు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఉన్నారు. విక్రపాణి గారికి ఆల్రెడీ మేము అనుకోవడం జరిగింది, ఈ నెలాఖరు లోపు ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ, అంటే ఒక ఆర్డీఓ అంతకంటే పై స్థాయిలో వాళ్ళని ఒక కేటగిరీ కింద, అంతకంటే కింద ఉన్న కేటగిరీ కింద మన ప్రభుత్వ అధికారులతో కూడా మనం ఒక అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పడం జరిగింది. వారికి ఏమి తోడ్పడగలం కేజీఎఫ్ ద్వారా అనేది ఆ సమావేశంలో నిర్ణయించుకుందాం. మన ఐక్యత అనేది చాలా అవసరం. ఇక్కడ వచ్చేటప్పుడు కొందరు చెప్పారు, సార్ ఇక్కడ ఆల్రెడీ ఒక కమ్మ సంఘం ఉంది, మళ్ళీ మీరు వస్తున్నారు ఏంటి, ఎవరో పిలుస్తున్నారో మేము కాదు అని. నేను చెప్పింది ఒకటే, ఒక వృక్షం బలపడాలంటే దానికి ఎన్ని ఎక్కువ వేర్లు ఉంటే ఆ వృక్షం అంత బలంగా ఉంటుంది. ఎన్ని శాఖోపశాఖలుగా ఎన్ని కొమ్మలు విస్తరిస్తే కూడా ఆ యొక్క వృక్షం అంతా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి మనకి ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాల ద్వారా మనం ఎంతో సేవ చేస్తూ ఉన్నాం. చక్రపాణి గారు చెప్పడం జరిగింది, మనతో మనం అందరితో మనం అని. నేనున్నా అందరితో మనం అనే పదం ఇప్పుడు వద్దు. మనం ఎన్నో సేవలు చేశాం, సమాజంలో అందరికీ చేశాం. ఆ రోజు కేజీఎఫ్ కూడా నేను గర్వంగా చెప్పాను మన ఉత్తర రాజా గారి గురించి. రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు, ఈరోజు ఆయన యొక్క దయ వల్ల కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా ప్రజలు తాగునీరు, సాగునీరుకి ఇదవుతుందంటే నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడానికి కారణం మన ముత్యాల రాజా గారు. అట్లా సమాజానికి ఎన్నో చేసాం మనం. ఇప్పుడు మన వాళ్ళకి మనం చేసుకుందాం, మన శక్తి అవుదాం. మనతో పాటు సమాజంలో ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ మనం కొంచెం స్వభావం కాదు అది. మన గురించి మనం, మనతో మనం అనేది లేకపోతే, అందరితో మనం అని అంటే మాత్రం మన జాతి వెనుకబడుతుంది. రాను రాను రాజకీయంగా వెనుకబడుతున్నాం, కొన్ని రంగాల్లో కూడా వెనుకబడుతూ ఉన్నాం. ఫార్మా రంగం ఉంది. ఫార్మా రంగంలో ఈరోజు మనం ఎక్కడున్నాం, మనం దాటిన వేరే సమాజ వర్గం వాళ్ళు ఎంత ముందుకెళ్ళారో మన వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తప్పించి. ముఖ్యంగా సీడ్స్ రంగం, సీడ్ కంపెనీస్ మనవి ఉండే ఒకప్పుడు చాలా. ఈరోజు వేరే వాళ్ళు దాటేశారు మనని. మన కంపెనీలో అన్ఫార్చునేట్లీ ఎన్సీఎల్టీ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగా వివిధ రంగాల్లో మన వాళ్ళని పెంచాలంటే, ముందుకు తీసుకెళ్లాలంటే, పైకి పెంచాలంటే మనకి యూనిటీ అనేది అవసరం. దానికి కేజీఎఫ్ తోడ్పడుతుంది. కేజీఎఫ్ నిరంతరంగా శ్రమిస్తుంది. రేపు తమిళనాడులో జరగబోయే ఒక 10 లక్షల మంది కమ్మవారి మీటింగ్తో భారతదేశాన్ని వేరే వాళ్ళు శాసించే వాళ్ళే కాకుండా ప్రపంచాన్ని శాసించే ట్రంప్ కూడా మన యొక్క మెసేజ్ తెలియాలి. కమ్మవారు అంటే సంఖ్యాపరంగా ఇంత బలంగా ఉన్నారు, కమ్మవారు అనేటప్పుడల్లా గౌరవంగా చూడాలి వారిని.
కించపరిచినట్టుగా చూడటానికి కానీ ఎవరికైనా గుండెలు అదరాలనే ఈ రీతిగా మేము తమిళనాడులో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి చక్రపాణి గారు, చంద్రకాంత్ గారు వీళ్ళందరూ కూడా ముందు వెళ్తున్నారు. వారితో పాటు రాఘవేంద్ర గారు, మిగతా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. 2-3 ట్రిప్పులు చేసిన తర్వాత ఆ రోజుతో మనకి భారతదేశంలో మన సంఖ్యాపరంగా ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వనస్థలిపురంలో చాలా తక్కువ టైంలోనే ఇది చేశారు. చక్రపాణి గారు ఎంత మెటిక్యులస్ ప్లానర్ అంటే ప్రిపరేటరీ మీటింగ్ కోసం కూడా వారం రోజుల నుంచి ఆయన హైమావతి గారు ఇద్దరు ప్రిపరేటరీ మీటింగ్ 4-5 సందర్భాల్లో మీరు ఉన్న ముఖ్యులందరితో కలుస్తూ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మన నెక్స్ట్ లక్ష్యం అనేది రాజకీయంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఏ పార్టీ అయినా సరే ఎవరికి ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఆ పార్టీలో ఉండాలి, అన్నింటిలో మనం ఉండాలి, అన్నింటిలో ముందు ఉండాలి అనేది యొక్క నాకు సంకల్పం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ మేయర్ అనేది కమ్మవారు కావాలి అనేది ఈ రోజు నుంచి దాన్ని సంకల్పంగా తీసుకెళ్దాం. మేయర్ ఎందుకు కాకూడదు? వై వీఆర్ నాట్ ఎలిజిబుల్? జిహెచ్ఎంసీలో మేము ఎలిజిబుల్ కాదా? సంఖ్య